Hi friends, who are all the aspirants for DEO Deputy Education Officer. మీకు ఒక వార్త ఏంటంటే అండర్ 7098 రిట్ పిటిషన్ ఆఫ్ 2025 year 2025 APPSC రిగార్డింగ్ DYEO హైకోర్టు జడ్జి గారు ఏమని చెప్పారంటే చల్ల గుణరంజన్ గారు మరి ఇది రోస్టర్ పాయింట్స్కి సంబంధించి ఏమి లేదంటే ఉమెన్ రిజర్వేషన్ సంబంధించి హారిజాంటల్ రిజర్వేషన్ సంబంధించి మరి ముఖ్యంగా ఈ 3 పాయింట్స్ మీద మన ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి అడ్వకేట్ గారు బద్దులూరు శ్రీనివాస్ గారు అయితే ఈ కేసుని ఆయనే డీల్ చేస్తున్నారు. అయితే ఈ దీనిలో భాగంగా ముఖ్యంగా మరి జడ్జి గారు స్టే ఆర్డర్ అయితే ఇవ్వలేదు. ఆయన ఏం చెప్పారంటే ఎగ్జామ్ కండక్ట్ చేసుకోండి కానీ ఆ రిజల్ట్ అనేది డిక్లేర్ చేయొద్దు అని మాత్రం ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అనేది 33.1/3 అంటే 33.33% కన్నా ఎక్కువగా ఉందని మరి శ్రీనివాస్ గారు అడ్వకేట్ గారు జడ్జి గారి దగ్గర నిరూపించడం జరిగింది. దానిలో 38 పోస్టులకు గాను 16 పోస్టులు ఉమెన్కి రిజర్వేషన్ ఇచ్చారని, వాస్తవంగా అది 42% ఆఫ్ రిజర్వేషన్ అయిందని చెప్పి ఆయన లెక్కలతో సహా నిరూపించడం జరిగింది కోర్టులో. దాంతో జడ్జి గారు కూడా ఏకీభవించి ప్రైమా ఫేసీ ఉంది కాబట్టి ఈ రిజల్ట్ పైన స్టే ఆర్డర్ ఇచ్చారు. అదేవిధంగా ఏసీఎఫ్ నోటిఫికేషన్ రిట్ పిటిషన్ 11727 ఆఫ్ 2022 దాన్ని కూడా మరి దానిలో కూడా ఉమెన్ రిజర్వేషన్ గురించి రోస్టర్ పాయింట్స్ గురించి దాన్ని కోరిలేట్ చేస్తూ అడ్వకేట్ శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. మరి చూద్దాం ఏం జరుగుతుంది. ఏమైనా అయినప్పటికీ మొత్తానికి ఎగ్జామ్ అయితే జరుగుతుంది కానీ రిజల్ట్ అనేది ఆపుతారు. రోస్టర్ పాయింట్స్ని మళ్ళీ రీనోటిఫై చేసి రిజల్ట్ ఇస్తారని ఆశిద్దాం. ఏపీపీఎస్సీ వాళ్ళైతే మేము GOMS 77 స్ట్రిక్ట్గా ఫాలో అయ్యాం, ఎక్కడ వైలేట్ అవ్వలేదని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు వైలేట్ అయినట్టుగా మరి అడ్వకేట్ గారు కోర్టులో తమ వాదనలు వినిపించారు. జడ్జి గారు కూడా అంగీకరించారు కాబట్టి మరి రిగార్డింగ్ ఏసీఎఫ్ కానీ DYEO కానీ ఈ కన్సిడరేషన్ అనేది వర్తిస్తుందని, సవరణలు జరుగుతాయని ఆశిద్దాం. విష్ యూ ఆల్ ద సక్సెస్. టేక్ కేర్. గుడ్ నైట్.